పూరా లోకల్. ఇప్పుడు హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవుళ్ళ దగ్గర ఏ పాటలు అయితే పెట్టిరో అది మిగతా మతాల వాళ్ళ మిగతా అక్కడ వాళ్ళ టెంపుల్స్ దగ్గరైనా వాళ్ళ మత ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అవే పాటలు ప్లే చేయడము, ఇక్కడ ధ్వజస్తంభం ఉంటే ఇక్కడ ధ్వజస్తంభం ఉండడము, ఇట్లా మిగతా యాక్టివిటీస్ ఇలా కావాలని అంటే మతాన్ని మార్పిడి చేయడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మీరు ఆల్రెడీ మతం మారిన వాళ్ళకేమో కల్చర్ని దూరం చేయాలనే క్రమంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాళ్ళ కట్టుబొట్టును దూరం చేయడం. కానీ ఎవరైతే కల్చర్ దూరం చేయాలనేటటువంటి మా నుంచి మా కల్చర్ దూరం అవుతుందా, ఇట్లాంటి చక్కటి కట్టుబొట్టు విధానం దూరం అవుతుందా అని భయపడి మతం మారకుండా ఉంటున్నారు, కఠినంగా ఉంటున్నారు, వాళ్ళను ట్రాప్ చేయడం కోసం చేస్తున్నటువంటిది ఏమో కల్చరల్ కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో మీరు అదే చూడొచ్చు. ఈరోజు చాలా మంది మిగతా మారని వాళ్ళ కోసము ఈరోజు వాళ్ళు చేస్తుంది ఏంటంటే అంత విధానం హిందువుల విధానమే ఉంటది. గుడిలాగా ఆకారం ఉంటది చర్చ్, బయట ధ్వజస్తంభం ఉంటది, బలిపీఠం ఉంటది, చర్చ్కు సంబంధించినటువంటి గుడిలోకి సంబంధించినటువంటి వ్యవహారాలు, కింద దీపాలు, ఆ గడప విధానము, ఉంటాయి పాటలు, అష్టోత్రాలు, కీర్తనలు, స్తోత్రాలు, మంగళహారతులు, ఇంకా అన్ని అవే ఉంటాయి. నవరాత్రులు దీక్షలు కూడా ఉంటాయి. యేసు దీక్షలు, యేసు మాలలు, యేసు బతుకమ్మలు కూడా ఉంటున్నాయి. అంటే దేవి నవరాత్రులు లాగా యేసు నవరాత్రులు అంటే మేరీ మాత నవరాత్రులు అదే అంటున్నా కదా. వాళ్ళు మేరీ మాత కానీ లేక జీసస్ క్రైస్ట్ సంబంధించినటువంటి యేసు మాలలు కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇదేమో కల్చరల్ కన్ఫ్యూజన్. నేను ఇంతకుముందుకు శాలం రాజు చేస్తున్నదేమో కల్చరల్ డివిజన్, కల్చర్ నుంచి డివైడ్ చేయడం. ఆల్రెడీ మతం మారిన వాళ్ళను, ఎవరైతే మతం మారట్లేదు వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం కల్చరల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తర్వాత మొత్తం పూర్తిగా కల్చర్ ఇదే ఉంటది. కానీ దేవుడు మాత్రం లోపల ఉంటాడు. దేవుడు వేరే వాళ్ళు ఉంటారు. మేరీ మాతనో లేక మేరీ మాతనో యేసు ప్రభు ఉంటాడు. సో దట్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ దేవునికి అట్రాక్ట్ చేస్తున్నారు. స్లోగా వాళ్ళు కల్చర్ని దూరం చేయొచ్చు. కల్చర్ని ఈజీగా దూరం చేయాలనే కుట్రలు వాళ్ళకి తెలుసు. ఈ బ్రిటిష్ అని బుద్ధులు ఏడికిపోతాయి. వాడు ప్రపంచం మొత్తం చేసింది అదే కదా, మోసం చేసే కదా అన్ని ప్రపంచాన్ని వెళ్ళింది. వీళ్ళ బుద్ధులు కూడా అవే ఉంటాయి. బ్రిటిష్ మొత్తం ఇంకేం చేస్తుంది, అదే చేస్తుంది. ఈరోజు నేను ఒక మతపరమైనటువంటి విమర్శ చేయాలన్న ఉద్దేశం కాదు. కానీ ఈ రోజు పాస్టర్లు అందరూ కలిసి, చాలా వరకు పాస్టర్లు అందరూ అనట్లేదు కానీ చాలా వరకు పాస్టర్లు చేస్తున్నటువంటి మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు, స్వస్థత సభ పేరుతో అమాయక క్రైస్తవులు కానీ అమాయక హిందువుల పైన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క దాష్టికాలు, మోసాలు ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా మా హిందువుల మనస్సు కాలి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఖచ్చితంగా ఈ రోజు క్రైస్తవ సమాజమే దానిపైన రివోల్ట్ కావాలి. మీరు ఈ విధమైనటువంటి మాటలు బంద్ చేయకపోతే ఇది సరైన పద్ధతి కాదు. హిందువులు మా నుంచి దూరం అవుతున్నారు. మా మిత్రులు కానీ మా మిగతా చిన్నప్పటి స్నేహితులు కానీ మన దూరం అవుతున్నారు. ఈ విధమైనటువంటి క్రైస్తవం మనకు వద్దు. ఒక డిసిప్లిన్ క్రైస్తవం తీసుకెళ్ళాలని చెప్పి క్రైస్తవులు కనుక ఈ రోజు దీన్ని విమర్శించకపోతే, ప్రశ్నించకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా లార్జ్ డిఫరెన్సెస్ వస్తాయి. ఇంటర్నల్ డిఫరెన్సెస్, రిలీజియస్ డిఫరెన్సెస్ కూడా భారతదేశంలో రాబోతున్నాయి 100%.